కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం బుడగజంగ కాలనీలో 50 మంది విద్యార్థులకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేతుల మీదుగా దుస్తుల పంపిణీ చేశారు. Sony, Anita, Anita, Sujita, yes, Sony. Chavandi. ఏదైతే క్విట్ ఇండియా ఉద్యమం జరిగిందో అలాంటి క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా మిత్రులందరూ కూడా యువజన కార్యకర్తలు ప్రాణాలు ఒడ్డించి కూడా డూ ఆర్ డై అనే నినాదంతో ముందుకు వెళ్లి భారతదేశ దాక్ష శృంఖలాలను విముక్తి పరిచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుమన్ రావు గారి నాయకత్వంలో చేస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకులు గవర్నమెంట్ అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అధ్యక్షులందరికీ కూడా అలాగే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తమోహన్ గారికి వేదిక పైన మాజీ కౌన్సిల్ సోదరులకు ఇతర పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ పరిస్థితిలో తెలంగాణ కాంగ్రెస్ ఎన్ఎస్యు అన్ని విభాగాల వారందరూ కూడా కష్టపడి మనం కష్టపడుతున్నాం కానీ మరి 2014లో అధికారం రావడం జరుగుతుంది కానీ లేకపోతే మాత్రం చాలా కష్టము. ప్రతి ఒక్క కార్యకర్త అందరూ కూడా ముఖ్యంగా ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన పార్టీ ఏదైనా ఉన్నాయా అంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం తప్పదు. మరి ఈరోజు గతంలో మన ప్రియతమ నాయకురాలు ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఈ దేశ సమైక్యత సమగ్ర కొరకు ప్రాణాలు అర్పించిన వారు. మరి వారి బాటలోనే వారి నాయకత్వంలోనే ఈరోజు సోనియా గాంధీ గారు కూడా 2 సార్లు ప్రదర్శి మన్మోహన్ సింగ్ గారికి బాధ్యతలు అప్పగించి ఈరోజు పార్టీ నడిపిస్తున్నారంటే నిజంగా స్వార్థం లేకుండా ఆమె నడిపించినందుకు నిజంగా మన అందరం గర్వపడాలి. ఈ పార్టీలో జాతీయ పార్టీలో మనం ఉన్నందుకు ప్రతి కార్యకర్త కూడా గర్వపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీకి 150 సంవత్సరాల చరిత్ర గల పార్టీ ఎన్నో ఒడిదుడుకులు కూడా వస్తుంటాయి. వాటన్నింటినీ కూడా మనం అధిగమించి పార్టీ కొరకు మనందరం ఐకమత్యంగా ముందుకెళ్ళాలని చెప్పి కోరుతూ మరొకసారి ఈ కార్యక్రమంలో తరఫున పిల్లలకు బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. అయితే దాంట్లో ఈ నెలలో మేము జగిత్యాల కాన్స్టిట్యున్సీ ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ ప్రోగ్రామ్ ని మా సుమాన్ రావు గారు చాలా చక్కగా అరేంజ్ చేయడం జరిగింది. వారికి అభినందనలు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నుంచి మంచి అవగాహన ఉంటుంది యూత్ కాంగ్రెస్ అని చెప్పేసి మీరు ఈ 1 మంత్ కంపల్సరీ జగిత్యాలు పెట్టాలా మీరు అరేంజ్ చేస్తానని చెప్పేసి ఇంత మంచి అరేంజ్ చేసేసి ఈ పెద్ద ప్రోగ్రామ్ చేసినందుకు సుమన్ గారికి మా యొక్క ధన్యవాదాలు. నేను అట్లా గారు ముఖ్య అతిథిగా విచ్చేసి అదేవిధంగా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గారు ఇక్కడికి వచ్చినటువంటి అన్ని సమర్థిస్తూ ముఖ్యంగా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ యొక్క పీఠాలు ఏంటంటే ఇప్పుడు రాబో లాంటి వాళ్ళు అందరూ కూడా చాలా బాగా చేస్తారు. ఇంతకుముందు ఆయన ఇన్ఛార్జ్ అన్నాడు సుమన్ రావు ఇక్కడ జగిత్యాల కాన్స్టిట్యున్సీ లో ఫస్ట్ ప్రోగ్రామ్ ప్రిఫర్ చేసిన అనేది ఫస్ట్ ప్రోగ్రామ్ కాదు. ఇప్పటి నుంచి నిజామాబాద్ పార్లమెంట్ లో ఏ ప్రోగ్రామ్ అయినా జగిత్యాల నియోజకవర్గంలో చేసి అన్నిటికంటే నిజామాబాద్ పార్లమెంట్ లో కూడా జగిత్యాల నియోజకవర్గంలో స్ట్రాంగ్ అని చెప్పేసి కూడా చేసి చూపిస్తామని చెప్పేసి సవినయంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఒకటే, అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి అనేక బీద స్థితిలో ఉన్నటువంటి దేశాన్ని మరి గరీబీ హటావా అన్న నినాదాన్ని చేపట్టి ఓటీ కపడా ఆవురు మతాలు ప్రతి ఒక్కరికి దేశంలో ప్రతి కామన్ మ్యాన్ దొరకాలని అనేకమైన సిద్ధాంతము పెట్టి దాని కొరకు పాటుపడి ఇవాటి కూడా అదే కార్యక్రమాలు ఇంకా జాతి ఢిల్లీ నుండి గల్లీ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు పేద వాళ్లకు బడు బలహీన వర్గాలకు చెందాలన్న ఒక మంచి ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమాలు ప్రపంచ దేశాల్లో మనం ఎంతో ప్రశంసనీయంగా గుర్తించబడిన తరుణంలో
ఈ నెల నేషనల్ సంబంధించి BRGF నిధులతోని 50 లక్షల రూపాయల పనులతోని టెండర్లు పిలవడం జరిగింది. ఈ నెలాఖరులో కూడా వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు అంటే ఈ స్లమ్ ఏరియా కాబట్టి ఎన్నో కార్యక్రమాలు కూడా జీవన నాయకత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. CC రోడ్స్ అయినా డ్రైనేజెస్ అయినా. అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గంలో యువతకు పెద్దపీట వేసిందంటే జీవననే. మొన్న DCC చైర్మన్లలో కూడా జగిత్యాలలో 11 చైర్మన్లు ఉంటే 9 చైర్మన్లు కూడా ఏ జిల్లాలో కూడా గెలిపించుకోలేరు. అది ఒక జీవన నాయకత్వంలోనే గెలిపించుకోవడం జరిగింది. అందులో 2 చైర్మన్లు కూడా యువతకు ఇచ్చారు. అలాగే మొన్న కరీంనగర్ జిల్లాలోనే చాలా ఫేమస్ టెంపుల్ దుబరే అన్న టెంపుల్ చైర్మన్. అదే సారంగపూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడైన శేఖర్ గౌడ్, ఆయనకి ఒక యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆయన. అతను కూడా టెంపుల్ ఉత్సవ కమిటీ చైర్మన్ ఇచ్చుడు కూడా జీవన నాయకత్వంలోనే అది జరిగింది. ఎవరు కూడా యువతకు పెద్దపీట వేయలేరు నాకు తెలిసి కాన్స్టిట్యున్సీలలో. ఆ విధంగా కూడా జగిత్యాల నియోజకవర్గంలో యువతకు పెద్దపీట వేస్తుంది కాబట్టి జీవన నాయకత్వంలో యువత కూడా ముందు నడవాలి అని ఒక విషయం చెప్తూ మేము ముందుకు వెళ్ళడానికి శ్రీకారం చుడుతున్నాం. దీనికి మీరందరూ సహకరించాలని కోరుతున్నాను. అలాగే మొన్నటి యువజన కాంగ్రెస్ ఎన్నికలప్పుడు బూత్ కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. ఆ బూత్ కమిటీలలో యాక్టివ్గా ఉన్న బూత్ కమిటీ సభ్యులకు ప్రాధాన్యత ఇస్తూ అలాగే మండలంలో యాక్టివ్ ఉన్న వారిని కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ నెల నుండి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా యువజన కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు నేను ఒకటి మనవి చేస్తున్నాము. రాబోయే రోజులు మనము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అందులో మన ముఖ్యమైన పాత్ర వారి వద్దకు మనము ఆ పథకాలను తీసుకుపోవడంలో ముందుంటే రాబోయే 2014లో మనము ఎన్నికలను సునాసంగా గెలుచుకోవడం జరుగుతుంది. పేద పిల్లలకు దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా కార్యక్రమ ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులైన సోదరుడు ధనరాజ్ గారు, అట్లాగే నేషనల్ ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ కేవలం పదవులకే పరిమితం కాకుండా సమాజ సేవలో భాగస్వాములు కావాలనేటువంటి ఒక భావనతో ఇవాళ విద్యార్థులే కానీ ఇతర సామాజిక సేవల్లో పాల్గొనే విధంగా వారి ఆలోచనకు అనుగుణంగా మరి జగిత్యాల పట్టణ పరిధిలో ఈ విధమైన కార్యక్రమాన్ని చేపట్టినందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, వాస్తవంగా ఇవాళ జాతీయ స్థాయిలో ఇవాళ ఈ దేశ సమైక్యత కొరకే కానివ్వండి, ప్రజా సంక్షేమం కొరకు పాటుపడుతున్నటువంటి ఒక పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని మాత్రమే చెప్పక తప్పదని చెప్పండి. ప్రధానంగా ప్రజలు ఉన్నదో దాన్ని నెరవేర్చాల్సిన ఒక బాధ్యత మనపై ఉందని చెప్పండి. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ అధికారంలో ఉన్ననాడు, వాళ్ళ అవకాశం ఉన్ననాడు వాళ్ళ అంశాన్ని ఏదైతున్నదో మరి పక్కన పెట్టేసి ఇవాళ ఏదైతుందో మళ్ళీ ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి, మీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పండి. అప్పుడు దృక్పథంతో ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని శాశ్వతంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనం పరిశీలించగలిగినప్పుడు మాత్రమే మనం ఎప్పటికీ ప్రజలకు చేరువ కాగలుగుతామనేటువంటి అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తూ, నేను మరొకసారి యువజన కాంగ్రెస్ మిత్రులు ఏదైతే చొరవ తీసుకొని మరి జగిత్యాల నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ, వాళ్ళన్నింటిలో ముఖ్యం విద్య అమ్మ అని చెప్పండి. వీళ్ళు మీరు చదువుకుంటున్నారు కాబట్టి ముందు వరుసలో కూర్చోండి.
మీ తల్లిదండ్రులు చూడు పాపం వాళ్ళు చదువు సంధ్య లేదు, ఎందుకంటే కాలం లోపల వాళ్ళు ఎన్నో వర్షంలోకి పోయిందని చెప్పండి. వాళ్ళు దినమంతా శ్రమిస్తే కూలీ నాలుతోని ఇవాళ మీరు చదివించడానికి ప్రయత్నం చేస్తారు. వాస్తవం ఉన్న కాలంలో మీరు చదువుకొని బుద్ధిమంతులై మీరు జీవితంలో స్థిరపడే విధంగా విద్య అనేది మన ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు అందరికీ రాకపోవచ్చు, కానీ జీవితంలో స్థిరపడటానికి కొరకు మనకు విద్య అనేది ప్రధానంగా మనం భావించాలని చెప్పంటున్నా. ఇవాళ ముఖ్యంగా ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ విద్యా వైద్య సదుపాయాలు కల్పించడంలో వాళ్ళ యొక్క హక్కుల పరిరక్షణ కొరకు పాటుపడడం ఏదైతుందో యువజన కాంగ్రెస్ మీ ప్రధాన బాధ్యత ఎంచుకోవాలని చెప్పండి. రేపు జూన్ జూలైలో స్కూల్ అడ్మిషన్స్ అవుతాయి. అడ్మిషన్ ప్రక్రియ లోపల నిరుపేద విద్యార్థులు, దళితులే గాని, బలహీన వర్గాలే గాని, అల్పసంఖ్యాక వర్గాల ముస్లిం సోదరులే గాని వాళ్ళ హక్కులకు అనుగుణంగా ఏదైతుందో విద్యాలయాలలో వారికి కావాల్సినటువంటి ఒక చదువుకు అర్హతకు అనుగుణంగా వాళ్ళకి అడ్మిషన్లు చేర్పించడమే గాని వైద్య సదుపాయాలకు సంబంధించి కూడా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్య సదుపాయాలన్నీ వారికి లభింపజేసే విధంగా మీరు ఎంతాలని చెప్పండి. ఇవి అమలు చేయడానికి మనకి ఏ విధమైనటువంటి ఒక ఆటంకాలు ఉండే. నేను ఎప్పటికీ మీకు తోడుగా ఉంటాను. నేను ఇలా ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ప్రజా సేవలో మీరు చేసే కార్యక్రమాలకు నేను ఎప్పటికీ తోడుగా నిలుస్తా అని చెప్పని నేను మాట్లాడుతూ నాకు అవకాశం కల్పించినందుకు నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తూ ప్రోగ్రామ్ ని ప్రతి ఇంటింటికి తీసుకుపోయి మా యువజన కాంగ్రెస్ నుంచి సేవను చేయడం మా లక్ష్యం. రాహుల్ గాంధీ ఈ యువజన కాంగ్రెస్ ని ఎలక్షన్ ద్వారా ఎన్నుకొని ప్రజలలో వెళ్ళేటట్టు మాకు ఎంకరేజ్మెంట్ చేసినారు. అదే పెద్దలు జీవన్ రెడ్డి గారికి కూడా మీ ఆశీస్సులు మా యువజన కాంగ్రెస్ ఉండాలి. మంగళవారం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్న డిగ్రీ విద్యార్థి మాలతి కుటుంబాన్ని బుధవారం పరామర్శించిన సిటీ కేబుల్ అధినేత టీవీ సూర్యం, కాంగ్రెస్ నాయకులు బండ శంకర్, గాజుల రాజేందర్, వావిలాల శేఖర్, ఏవిఎన్ రాజు, గుండెటి రాజులు కలిసి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. నిన్నటి రోజు ఎలుగందుల మార్తి అనే అమ్మాయి దారుణంగా ఆహుతి అయి చనిపోయింది. ఆమె వివరాలు తెలుసుకుంటే నిర్భేదంతో బాధపడుతుంది తెలిసి సహృదయంతో మిత్ర సహాయంతో ఒక 5,000 రూపాయలు సహాయం చేస్తుంది. అంతకుమించి పాపం బాధ అంటే చాలా బాధేస్తుంది. ఇటువంటి వారు ఎవరైనా ఉన్నవారు వారికి సహాయం చేసినా వాళ్ళు ఒక అది ఉంటారని ఆశిస్తుంది. హృదయం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి బాధ కలిగించేటువంటి అంశంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎలగందుల మాలతి అనే అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఆ అమ్మాయికి చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బంది వల్ల చనిపోయిందని చెప్పి మా మిత్రుడు రాజుగారు చెప్పిన తర్వాత వెంటనే స్పందించి మానవతా దృష్టితో నా వంతు సహాయంగా ఇంత సహాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఇటువంటి చిన్న సహాయం చేశాం. ఈ సహాయంతో ఆమె ప్రాణం లేసేస్తానన్నటువంటి విషయం కాదు. దయచేసి మేమే కాకుండా జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మానవతావాదులు ఇటువంటి సంఘటన జరిగినట్టయితే వెంటనే స్పందించి మరి వారికి చిరు సహాయం చేస్తారనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఇటువంటి దయచేసి విద్యార్థినులు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టయితే మరి ఇక్కడ జగిత్యాల పట్టణ ప్రముఖులు ఎంతో చాలామంది ఉన్నారు. అన్న సూరన్న గారు ఉన్నారు. వారి యొక్క టీవీ యాడ్ ద్వారా కూడా మీ ఏదైనా యాడ్ ఇచ్చినట్టయితే మేము స్పందించి సహాయం చేసడానికి కొరకు ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము.
గత 4 రోజులుగా వస్త్ర వ్యాపారులు బంద్ నిర్వహిస్తూ రకరకాల నిరసనలతో బుధవారం అర్ధనగ్న ప్రదర్శన స్థానిక తైసుల్ చౌరస్తా వద్ద నిర్వహించారు. కావాలంటే ఎన్ నెంబర్ అవుతుంది. నెంబర్ తీసుకుంటే వేధింపులు మొదలవుతున్నాయి. మధ్యదళారులే కానీ అధికారులే కానివ్వండి వేధింపులు మొదలవుతున్నాయి. కాబట్టి వస్త్ర వ్యాపారులు సెన్సిటివ్ కమోడిటీస్ పరిధి నుండి తొలగించి వారు వస్త్ర వ్యాపారులకు నాటు వేసే వాళ్ళు విధించిన జీవో నెంబర్ 5 వెంటనే తొలగించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం కనుక వెంటనే దిగిరన్నట్టయితే ఇంకా మా ఆందోళన ఇంకా రోజుకో రకంగా వినూత్న ప్రదర్శనలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పట్టణంలో వస్త్ర వ్యాపార సోదరులంతా గత 5 రోజులుగా ల్యాండ్ ట్యాక్స్ నిరసనగా రోజుకొక వినూత్న కార్యక్రమంతో ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా సోమవారం మంగళవారం ఒక కార్యక్రమాలు నిన్న మోటార్ సైకిల్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. నేడు ఇందులో భాగంగా 5 రోజుల భాగంగా నేడు కార్యక్రమం ఇంకా మళ్ళీ 4 రోజుల్లో కూడా ఇంకా ఉన్నతమైన కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ఏ రాష్ట్రంలో లేనటువంటి ఈ వ్యాట్ ట్యాక్స్ను ఇక్కడ ఉంచకుండా వారు నిర్ణయం తీసుకోవాలి. మరి ఇప్పుడైనా సీఎం కిరణ్ కుమార్ గారు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి ఈ రోజునైనా వ్యాట్ ట్యాక్స్ను ఎత్తివేశంగా వారు సానుకూలంగా స్పందించాలని కోరుకుంటూ మరి ఇంకా ఈ వ్యాట్ ట్యాక్స్ ఈ రోజు అసెంబ్లీలో గిట్ట దాని యొక్క స్పందన రానట్టుంటే ఇంకా మీ వ్యాపారులు అందరం కూడా నిరవధికంగా బంద్ చేసేటువంటి ప్రక్రియను కూడా ముందు చేస్తున్నాం. కావున ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి వ్యాట్ ట్యాక్స్ ఇచ్చినటువంటి వ్యాటును వెంటనే ఎత్తివేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది, అన్ని వ్యవస్థల్లో కూడా విఫలమైంది. ఈ యొక్క ప్రభుత్వానికి పాలించేటువంటి నైతిక హక్కు కోల్పోయింది. ఈనాడు దేశం లోపల నిత్యావసర వస్తువులతో పాటు అన్ని రంగాల లోపల విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోవడం వల్ల సామాన్యుని యొక్క నడ్డి విరిచేటువంటి ఈ ప్రభుత్వం పాలించేటువంటి హక్కు లేదు. ఈనాడు ప్రతి వ్యక్తికి గుడ్డ అనేది అవసరము. ఆ యొక్క బట్టలపైనే వ్యాటు విధించడం సామాన్యుడిని తుంగలో తొక్కేటువంటి పరిస్థితి ఈనాడు ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి వెంటనే వ్యాట్ని ఎత్తివేసి వేరే రాష్ట్రాల్లో లేనటువంటి వ్యాటు ఇక్కడ మన రాష్ట్రంలో ప్రత్యేకంగా తేవడం ఈ ప్రభుత్వానికి చెల్లుబాటు అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ గట్టిగా